హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మూడవ విడత డబ్బులను విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు డేట్‌ని ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈసారి మనకు అన్నదాత సుఖీభవ పథకంలోని మూడవ విడత డబ్బులు అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే రాబోతున్నాయి. సో ఎవరెవరికి వస్తాయి, ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా రావో కూడా ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. అలాగే ఎప్పటి నుంచి రైతుల ఖాతాలోకి రావడం జరుగుతుంది, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కొత్త రూల్స్ అనేది ప్రవేశపెట్టడంతో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి కొంతమందికి ఈసారి డబ్బులైతే రావన్నమాట. సో అది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్‌గా చూసేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి తెలుసుకోబోయే ముందుగా మీరు ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికి కూడా వీడియోని షేర్ చేసినట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు 46 లక్షల మంది రైతుల ఖాతాలలోకి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంలోని మూడవ విడత డబ్బులను విడుదల చేసేందుకు ఇప్పుడే మనకు సిద్ధమైతే అయిందండి. దీనికి సంబంధించి ఊహించని శుభవార్త ఏంటి అనగా, ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గడిచినటువంటి సంవత్సర కాలంలో అంటే 2025 సంవత్సరంలో అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 5,000, ఇక కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 2,000. అదేవిధంగా రెండో విడత కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 5,000, కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 2,000. ఇలాగ మొత్తంగా చూసుకున్నట్లయితే రూ. 14,000 వరకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభవ పథకంలోని అర్హులకైతే అందివ్వడం జరిగింది. అయితే చాలామంది రైతులు ఈ పథకానికి సంబంధించి మళ్ళీ మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలనుకునేవారు. అలాగే లాస్ట్ టైం డబ్బులనేది విడుదల చేసినప్పుడు కొన్ని కారణాల వల్ల చాలామందికి డబ్బులైతే ఖాతాలోకి క్రెడిట్ కాలేదు. సో ఇటువంటి వారందరికి కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నా అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గడిచినటువంటి సంవత్సర కాలంలో విడుదల చేసినటువంటి అమౌంట్స్‌ని ఈసారి మనకు పెంచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రీసెంట్‌లీ మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారండి. సో బడ్జెట్‌లో మనకొచ్చేసి ఈ యొక్క రైతులకు పెట్టుబడి సాయంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే, అంటే ఈ పథకాన్ని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకువచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 21 విడతల డబ్బులనైతే రైతుల ఖాతాలలోకి విడుదల చేసింది. మొత్తంగా 11,00,00,000 మంది రైతులకు గాను మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకి రూ. 42,000 చొప్పున నేరుగా ఖాతాల్లోకి వేయడం గమనార్హం. వీళ్ళలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి విధానాలకు అనుకూలంగా ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి వారికి మాత్రమే డబ్బులైతే విడుదల చేయడం గమనార్హం. అందులో భాగంగానే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని మనకు అమలు చేస్తూ ఉంది. అందులో మనకు చాలామంది గతంలో చూసుకున్నట్లయితే 22,00,00,000 మంది స్టార్టింగ్‌లో అయితే ఉన్నారన్నమాట అర్హులు. వాళ్ళని కొంచెం కొంచెంగా తీసేస్తూ వచ్చిందనమాట. సో ఎవరికైతే అనర్హత వస్తుందో సో అటువంటి వారందరినీ కూడా తొలగిస్తూ వస్తుందనమాట. ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌ని బట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రూల్‌ని ప్రవేశపెట్టిందండి. స్టార్టింగ్‌లో చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మనకు రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దానికి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పేసి స్టార్టింగ్‌లో అయితే మనకు ప్రకటించింది. సో ఆ రూల్ ప్రవేశపెట్టినప్పుడు చాలామంది అయితే అనర్హత అయితే వచ్చేసిందండి. చాలామందికి ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ అయితే ఆగిపోయాయి. ఇక రెండో ఆప్షన్‌గా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రిజిస్ట్రేషన్‌తో పాటు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. ఈ ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎలాగా మనకు దీన్ని మనం యూజ్ చేసుకుంటాము అనంటే, కేంద్ర ప్రభుత్వం డీబీటీ పద్ధతిలో అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ ఈ పద్ధతిలో డబ్బులనేది విడుదల చేసినప్పుడు నేరుగా రైతుల యొక్క ఖాతాల్లోకి ఎటువంటి అంతరాయం లేకుండా ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి అంటే ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అయినటువంటి బ్యాంకు ఖాతాలోకి డబ్బులైతే బదిలీ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకు ఉపయోగపడుతుంది. దీనివల్ల కూడా చాలామందికి
ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ లేకపోవడం వల్ల. సో మనకు టోటల్గా అర్హత ఉన్నా సరే ఈ ఎన్పిసి మ్యాపింగ్ అనేది వరకు లేకపోవడం వల్ల డబ్బులు అయితే ఆగిపోతూ ఉన్నాయి. సో ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే చూస్తూ ఉన్నాయన్నమాట. ఇక తాజాగా మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కేవలం 5 ఎకరాల ల్యాండ్ కలిగినటువంటి వారికి మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో ఈ రీజన్స్తో కూడా మనకు చాలామందికి అర్హత అయితే వచ్చింది. ఇక ఈ సంవత్సరం 2026 సంవత్సరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 22వ విడత విడుదల చేసేందుకు మనకు 2 కొత్త రూల్స్‌ని అయితే ప్రవేశపెట్టిందండి కేంద్ర ప్రభుత్వం. వాటిలో ఒకటొచ్చేసి ఖచ్చితంగా ఎవరైతే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటారో అటువంటి వారందరినీ కూడా హోల్డ్‌లో పెడుతూ అనర్హులుగా గుర్తించేసింది. సో మిమ్మల్ని మీరు పేరు గనక ఆల్రెడీ గనక ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అనర్హత అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అనర్హులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. సో కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే గతంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి భార్యాభర్తలిద్దరికీ వచ్చేది. కానీ ఒక కుటుంబానికి 5 ఎకరాలే మాత్రమే ఇప్పుడు లిమిట్ అనేది పెట్టారు. 5 ఎకరాల కుటుంబానికంటే ఎక్కువ మంది ఉంటే అంటే భార్య మీద ఒక 4 ఎకరాలు, భర్త మీద ఒక 6 ఎకరాలు ఉందనుకోండి, 10 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. సో టోటల్‌గా చూస్తే వాళ్ళకి ఎక్కువ ల్యాండ్ ఉంటుంది. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి అనేది ఉండడంతో చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక 10 ఎకరాల భూమిని కూడా ఇద్దరి పేర్ల మీద రిజిస్టర్ చేసుకొని డబ్బులు తీసుకుంటున్నారంట. సో ఈ యొక్క రీజన్స్ అన్నీ కూడా పసిగట్టి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వారందరినీ కూడా హోల్డ్ చేసి పక్కన పెట్టేసింది. ఇక మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్‌గా ప్రవేశపెట్టినటువంటి రూలు రైతు గుర్తింపు నమోదు సంఖ్య. సో ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్య అనేది ఎవరికైతే ఏ రైతుకైతే ఉంటుందో ఇక నుంచి వాళ్ళకి మాత్రమే పథకాలకు సంబంధించిన డబ్బులైతే వస్తాయి. వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, అలాగే మనకు పంట నష్ట పరిహారం ఏదైనా అకాల వర్షాల వల్ల లేదంటే కరువుల వల్ల పంట కనుక దెబ్బతినిందనుకోండి, సో అట్లాంటప్పుడు మనకు ఖచ్చితంగా పంట నష్ట పరిహారం, అలాగే ఎరువులు సబ్సిడీ రేట్లకే, అలాగే విత్తనాలు సబ్సిడీ రేట్లకే. సో ఇవన్నీ కూడా మనకు పొందుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా 100% మనం చేయాల్సినటువంటి పని మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి నేరుగా అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోయేసి మన పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు, ఇవి 3 తీసుకొని మనం అక్కడికి కానీ వెళ్ళిపోయామంటే, సో అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మనకు వాళ్ళు ఏం చేస్తారంటే రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి రిజిస్టర్ చేస్తారు. అప్పుడు మీకు ఒక 11 అంకెల రైతు గుర్తింపు నమోదు సంఖ్య వస్తుంది. ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్య ఉన్న వాళ్ళకి ఇక నుంచి రైతులకు ఏ స్కీమ్కి సంబంధించిన డబ్బులైతే వస్తాయి. ఇన్ కేస్ ఇది కనుక మీకు లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా రానే రాదు. సో ఇదైతే మీరు మైండ్లో పెట్టుకొని జాగ్రత్త పడండి. సో చాలామందికి ఈ యొక్క కారణాల వల్ల ఈసారి మనకు అన్నదాత సుఖీభవ పథకంలో భారీగా కోతలు అయితే విధించబోతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి పథకాన్ని అమలు చేస్తూ ఉంది కాబట్టి, సో ఈ రూల్స్ని మనకు ఇప్పుడు అన్నదాత సుఖీభవ స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకువచ్చింది. కానీ మనకు ఒక్క విషయంలో మాత్రం వెసులుబాటు అయితే ఇచ్చిందండి. సో కుటుంబంలో 10 ఎకరాలు పొలం వరకు లిమిట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. కౌలు రైతులకు ఇస్తుంది, సొంత భూమి కలిగిన వాళ్ళకి ఇస్తుంది. ఈ యొక్క విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మనకైతే బెటర్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ విధంగా అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మనకు లాస్ట్ అండ్ ఫైనల్ చివరి విడత వచ్చేసి నేరుగా రూ. 6,000 రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 4,000, కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 2,000, మొత్తంగా రూ. 6,000 అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి 46 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి గాను నేరుగా డబ్బులైతే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరో 2 రోజుల్లో అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి అనంతరం ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కోసం మన యొక్క నోటీస్ బోర్డుల్లో అలాగే ఆన్లైన్లో అయితే మనకు రిలీజ్ చేసి అనంతరం మన ఖాతాల్లోకి డబ్బులు అయితే నేరుగా విడుదల చేయబోతున్నారు. సో త్వరలో మనకు పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ పంచాయతీ ఎలక్షన్స్కి రాకముందే రైతులకు రైతు భరోసా పథకాన్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ రాబోయేటువంటి స్కీమ్స్కి సంబంధించి మనం ప్రచారం అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది. ఫైనల్గా మనకు త్వరలో మరొక 2 రోజుల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి ఈ మీరు ఖచ్చితంగా ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. అలాగే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన రూ. 6,000 కూడా మనకు రూ. 10,000 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో వార్తలు వచ్చాయి. కానీ వీటిలన్నిటి కాకుండా రూ. 8,000 చేయబోతున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సో ఆయనైతే ప్రకటించారన్నమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గుడ్ న్యూస్ అయితే వచ్చాయండి. త్వరలో రైతుల ఖాతాలలోకి రూ. 6,000 పంట నష్ట పరిహారం అయితే మనకు ఈ రోజు నుంచే జమ కాబోతుంది. సో గతంలో జరిగినటువంటి కడప
అలాగే మనకు ఈ యొక్క అనంతపురం జిల్లాలలో వచ్చినటువంటి రీసెంట్లీ ఈ యొక్క అకాల వర్షాల వల్ల మనకు ఎక్కడెక్కడైతే అకాల వర్షాలు వచ్చి రైతులు నష్టపోయారో అటువంటి వారందరికీ కడప జిల్లా, అలాగే అనంతపురం, ఇటుపక్క వచ్చేసి మనకు కృష్ణా జిల్లా. సో ఈ ప్రాంతాలలో మనకు ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చి కొన్ని పంటలు నష్టపోయాయి. సో ఈ పంటల నష్టపరిహారానికి గాను 1236 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. అమౌంట్స్ మాత్రం ఈ రోజు నుంచి పడతాయి. 2 రోజుల తర్వాత మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 6,000 రూపాయలు అయితే నేరుగా ఖాతాలోకి అయితే రాబోతున్నాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.